శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ఆధ్యాత్మికంగా ఒక సత్యాన్ని చెప్పాలి, మీరు జాగ్రత్తగా వినండి. నా దేవుణ్ణి అందరూ విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నుంచుని చూస్తున్నావా? నా దేవుడిని అందరూ విడిచి వెళ్ళిపోతారండి. ఒక సమయం వస్తుంది, నా దేవుడు కనబడలేదని కొంతమంది వెళ్ళిపోతారు. మగ్ధలేని మరీ మాత్రం అక్కడే నుంచుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మగ్ధలేని మరీ మాత్రం అక్కడే నుంచుందండి. అక్కడే నుంచుని నా ప్రభువుని ఎవరు తీసుకెళ్ళి ఉండొచ్చు? నా ప్రభుకి ఏమై ఉండొచ్చు? నా ప్రభుకి ఏమై ఉండొచ్చు? నా ప్రభు లేడు కదా, నా ప్రభు ఇక్కడే ఉండాలి కదా, నా ప్రభుకి ఏమై ఉండొచ్చు అని. మా ఆశ ఈ దుర్గమయ్య, నువ్వే కదయ్యా, నీవే యేసయ్యా, నీవే 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 అయ్యా. నిజముగా ఆయన్ని చూడాలనుకున్న వారికి ఆయన ఆత్మ దిగి వచ్చింది. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో నా ప్రభు ఒక్కొక్కరిని దర్శించాడు. ఆయన అగ్నితో, ఆయన అభిషేకంతో, ఆయన వెలుగుతో చేతబడి క్రియలను ఆయన అగ్నితో కాల్చివేశాడు. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము.